ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ ఏ పని చేసినా అది 100% పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటుంది. అది నామినేషన్ అయినా, టాస్క్ అయినా. 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంటి పనైనా సరే. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే ఎక్కడ తొక్కి అక్కడే ఉంచేసి ఏదో తుడుచున్నట్టు చూస్తున్నాడు. ఇక ఇందులో భాగంగా అక్కడికొచ్చిన తనూజ పవన్ కళ్యాణ్‌ని కొంచెం చెప్తాను. నువ్వు తుడవాల్సిందే ఇలా కాదు ఈ చాట ఉంది. చూడు ఈ చాట దగ్గర ఏదైతే ఉందో దాంతో నువ్వు ఒక్కొక్కటి అలా తుడుస్తూ ఉంటే డస్ట్ ఉండకుండా ఉంటుంది. అంతేకాని నీకు నచ్చినట్లు తుడుస్తానంటే అది చేసిన ఒకటే పని చేయకపోయినా ఒకటే అంటూ తనుజ చెప్పుకొచ్చింది. దీంతో పాపం తనుజ సలహా ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అలా చేయొచ్చు కదా! అలా కాకుండా అయితే తనుజ నా పని కాస్త నువ్వు కూడా చేసేస్తే మనం ఇద్దరం కలిసి చేద్దామంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు. అయితే తనుజ అంది, అదేంటి నువ్వు చెప్తే నేను చేయాలా? నువ్వు సరిగ్గా హౌస్ క్లీన్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ నీకు ఏదన్నా పనిష్మెంట్ ఇస్తాడేమో అని చెప్పి అలా కాదు ఇలా చేయాలని అన్నాను. అయితే అయినా నాకు ఆల్రెడీ వాష్రూమ్ క్లీనింగ్ సెక్షన్ ఉంది. సో నీకు నేను హెల్ప్ చేస్తున్నానని చెప్పి అయితే నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి వాషింగ్స్‌తో పాటు క్లీన్ చెయ్యి అంటే లేదు లేదు నేను చేయనన్నాడు. మరి నా పని నువ్వు చేయలేనప్పుడు నీ పని నేనెందుకు చేయాలి? ఎందుకు ఎవరి పనులు ఆళ్ళు చేసుకుందాము. సో, నీకు క్లియర్‌గా నీకు ఎలా తుడవాలనేది తెలియట్లేదు కాబట్టి, నేను నీ దగ్గరకొచ్చి ఎక్స్‌ప్లనేషన్ చేశానే తప్ప, నువ్వేదో నా పనిలోకి సాయం చేస్తావని కాదు. అంటూ మొత్తానికి తనుజైతే రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, హౌస్ నీట్‌గా తుడవాలని చెప్తున్న తనుజనే మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. తనుజ ఏమన్నా తెలివి లేదా? సో, అందుకే తనుజ అయితే పవన్ కళ్యాణ్‌కి గట్టిగా ఇచ్చుకుంది. నీ పని నువ్వు చూసుకొని, ఆ పని నేను చేసుకుంటా అంటూ మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.